1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము గనుక మనం చూసినట్లయితే, 1 పీటర్ 5th చాప్టర్ 8th వర్స్ గనుక మనం చూసినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క వాక్యం తెలియజేస్తుందండి. మనం ఎలా ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంట. అంటే అపవాది ఎప్పుడు ఆయన మనల్ని కింద పడేయాలి, ఎలా కింద వేసేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయన ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు చిన్న చిన్న కష్టాలు మన జీవితంలో పంపిస్తాడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఇక వాడు నమ్మకూడదు, ఈ వాక్యాన్ని ఇకపై ఆయన ఏ రోజు కూడా ఆయన నమ్మకూడదు, ఏ రోజు కూడా తిరిగి ఈ వాక్యాన్ని తీసి ఆయన చదవకూడదు. మరి చదివితే ఆయన జీవితం మారుతుంది ఆయనకు తెలుసు కనుక ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇలాంటి చిన్న చిన్న భయపట్టే విషయాలు మన జీవితంలో ఆయన పంపుతూ ఉంటాడు. ఎందుకంటే ఈయన తిరిగి ప్రభు యొక్క వాక్యాన్ని వినడం ఈయన ప్రారంభిస్తే ఆయన జీవితం మారుతుంది అని చెప్పేసి మరి అపవాదికి తెలుసండి. అందుకే మనం ఎలా ఉండాలంటే, అపవాది ఆయన ఎప్పుడు మనల్ని అటాక్ చేయాలని ఆయన చూసినా కూడా మనం ఎప్పుడు కూడా షార్ప్గా మనం ఉండాలి. ఏ రోజు కూడా దానికి మనం బానిసగా మనం అవ్వకూడదు. అదే ఫర్రో ఆయన ఏం చేశాడంటే, ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలాగన్నా నేను ఇక్కడ పెట్టేయాలి అని చెప్పేసి ఆయన ఎంతో ప్రయత్నాలు ఆయన తీసాడు. కానీ ఈ ఇజ్రాయెల్ ప్రజలు, ఎస్పెషల్గా మోషే గనక మనం చూసినట్లయితే, ఆయన ప్రభు మాటను విన్నాడు గనక ఏమైంది తెలుసా? ఆ ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా వారు బయటికి రాగలిగారు కదండి. అందుకే ప్రభు ఏం చేశాడంటే, మోషేనే ప్రభు ఎన్నుకున్నాడు. ఎందుకంటే అందరూ అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు 14-20 లక్షల మంది కూడా ఫర్రో స్వరానికి మాత్రమే వారు ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ ప్రభు దేన్ని వెతికెళ్ళాడంటే, ఎవరు నా మాటను వింటారు అనే వ్యక్తిని మాత్రమే వెతికెళ్ళాడు. ఈజిప్ట్ దేశంలో 14-20 లక్షల మంది ఉన్న ప్రభు ఏం చేశాడంటే, ఎడారిలో ఉన్న మోషేని మాత్రమే వెతికి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? నా మాటను వెతికే ఒక వ్యక్తి మాత్రమే ఈ భూలోకంలో గొప్ప కార్యాలు చేయగలడు అని ప్రభుకి తెలుసు. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మన దగ్గర ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఫర్రో మాటను వింటావా, నా మాటను వింటావా? ఫర్రో అంటే ఎవరండి? ఫర్రో అంటే అపవాది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి డోస్ పడుతుంది పక్కన, రే నువ్వు బాగుపడతావా అని జీవితంలో అని తిడతారు. ఫస్ట్ అదే వెళ్తుంది చెవికి. ఫస్ట్ వాక్యం వెళ్ళాల్సింది. మన హృదయంలో ఫస్ట్ తిట్లే వినబడతాయి పొద్దున్న లేచిన వెంటనే. ఎంతమందికి ఆ అనుభవం ఉంది? లేచిన వెంటనే అంటే మీకు అలా ఉందని తెలుసుకోవటం కోసం కాదు, కానీ అది కామన్, అందరి ఇంట్లో అవుతుంటాయి. కొన్నిసార్లు లేచిన వెంటనే ఎవడో కాల్ చేస్తాడు, బుర్ర తింటాడు కదా. అంటే ఈరోజు ఎవరి మాటను మనం వింటున్నాం? ఫర్రో మాటను వింటున్నామా, ప్రభు మాటను మనం వింటున్నామా? అదే దావీదు కూడా ఆయన చేశాడండి. గోలియాతుకి ప్రజలు ఎందుకు తెలుసా భయపడ్డారు? ఆయనకున్న హైట్కి కాదు, హైట్కి మాత్రం వాళ్ళు భయపడలే, వెయిట్కి మాత్రం వాళ్ళు భయపడలే, ఆయన వేసిన ఆ వస్త్రాల కొరకు మాత్రం ప్రజలు వారు భయపడలేదు. కానీ వారు దేనికి భయపడ్డారు తెలుసా? ఆయన విసిరిన సవాలుకు ప్రజలు భయపడ్డారు. ఏమని సవాల్ వేసాడు? మీలో ఎవరికన్నా దమ్ముంటే మీరు రాండి అన్నాడు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వారందరూ కూడా ఆ స్వరాన్నే విన్నారు. ఏ స్వరాన్ని? గోలియాతు స్వరాన్నే విన్నారు. ఎవరు కూడా వెళ్ళలే ఎదిరించడానికి. అక్కడ దావీదు మాత్రం ఆయన దేని మీద ఆయన దృష్టి పెట్టాడంటే, వాడు ఒర్రుతూ ఉన్నాడు గోలియాతు, రే మిమ్మల్ని నరికేస్తా, రే నేను మిమ్మల్ని చంపేస్తా, రే మిమ్మల్ని అందరినీ అడ్రస్ లేకుండా నేను చేసి పడేస్తా అని చెప్పేసి అలాంటి మాటలు అందరికీ అక్కడ వినబడుతుంది. ఆ శబ్దానికి వారు విని చాలామంది వారు భయపడ్డారు. ఇక చూడండి, యూజువల్గా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే, అటువైపు ఒక రాజ్యం ఉంటుంది, ఇటువైపు ఒక రాజ్యం ఉంటుంది. వాడు అక్కడి నుంచి ఒర్రితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినబడిందంటే వాడు ఎంత గట్టిగా ఒర్రి ఉంటాడో ఒకసారి ఆలోచించండి.
ఆ కాలంలో మైక్ సిస్టమ్ లేదు, ఇది ఉంది కదా, ఇది పైన 2 స్పీకర్లు పెద్దగా ఉన్నాయి చూడండి, అవి ఎంత ఏం లేవు. అంటే వాడు ఒర్రింది ఇక్కడ నుంచి అంత దూరం వినబడిందంటే ఆయన ఎవరిని కూడా పంపలే, మాట్లాడి రాండ్రా అని. అక్కడ నిలబడి గట్టిగా ఒర్రితే వాళ్ళందరూ కూడా వినబడింది అన్నమాట. అంత గట్టిగా ఉండే ఆయన యొక్క స్వరం. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ స్వరాన్ని వారు విన్నారు, కానీ దావీదుకు మాత్రం ఏం వినబడింది తెలుసా? నువ్వు చేతిలో ఉన్న అదేది రాళ్ళను 5 రాళ్ళను తీసుకొని యుద్ధానికి వెళ్ళు అని ప్రభు అన్నాడు, వెళ్ళిపోయాడు. 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడంటే ఒకటి మిస్ అయితే కొడతాడేమో అని చెప్పేసి తీసుకెళ్ళారు. కానీ నిజమేం తెలుసా? గోలియాతులకు ఇంకా 4 తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు. ఈయనను కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళు 4 వస్తే వాళ్ళని కూడా పడేద్దామని. హల్లెలూయా. నేను మీకు తెలియజేస్తున్నానంటే దావీదు మాత్రమే ప్రభు స్వరాన్ని విని ఆయన అడుగుపెట్టాడు. హల్లెలూయా. మనం ఎప్పుడంత ప్రభు యొక్క స్వరాన్ని విని మనం అడుగు పెడతామో ఏమవుతుందంటే మనలో ఉన్న ఆ బంధకంలో నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఒక మెట్టు ఎక్కువగా చేయగలుగుతాం, ఒక మెట్టు వేరే వాళ్ళకన్నా బెటర్గా మనం ఉండగలుగుతాం. అది మన జాబ్ విషయంలో అయినా, మన మినిస్ట్రీ విషయంలో అయినా, మన బిజినెస్ విషయంలో అయినా, మనం చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా, మన చదువు కావచ్చు, మన స్కూలింగ్ కావచ్చు, వాటన్నిటిలో కూడా మనం ఏం చేయగలుగుతామంటే ఒక్క మెట్టు మనం తప్పకుండా ముందుంటాం. హల్లెలూయా. సో ఈరోజు ఎవరు స్వరాన్ని మీరు వింటున్నారు? ఎవరు స్వరాన్ని ఈరోజు మీరు వింటున్నారు అనే ప్రశ్న ప్రభు ఈరోజు మీ దగ్గర వేస్తూ ఉన్నాడండి. ఫర్రో స్వరాన్ని వింటున్నారా? ప్రభు యొక్క స్వరాన్ని ఈరోజు వింటున్నారా అని చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆయన దేన్ని టార్గెట్ చేస్తాడనేది చాలా ముఖ్యం. సెకండ్ పార్ట్కి వచ్చేసాం. దేన్ని టార్గెట్ చేస్తాడు అని చెప్పేసి మరి మనము చూడబోతున్నాం. మన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి ఎన్నో దయాలతో ఆయన శోధింపబడుతూ ఆయనను ఈ సంఖ్యల్లో కట్టిపెట్టి ఆ గ్రామం నుంచి బయటికి పడేస్తారన్నమాట ఒక వ్యక్తిని. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వెతికి ఆయన వెళ్తూ ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే ఆయనలో ఉన్న ప్రతి దయాన్ని కూడా మరి తీసి పడేసరికి ఆయన నార్మల్ మనిషిలాగా ఆయన అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్న పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఈ వ్యక్తిని చూస్తూ ఉన్నారు. అబ్బా, ఈయన చాలా అపవాదితో శోధింపబడ్డాడు కదా, చాలా ఇలా కష్టంలో ఆయన ఉన్నాడు కదా, ఈ వ్యక్తిని ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థపరిచేశాడా అని చూస్తూ ఉన్నారు. అక్కడ చుట్టూ చూస్తే పందులకు ఆ ఆత్మను మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పంపిస్తాడు. ఆ పందులపై ఎక్కడపై పడిపోతాయి. సో అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమంటారంటే ఈ యేసు ప్రభుని ఈ స్థలంలో నుంచి బయటికి పంపించేయండి అని అంటారు. ఇప్పుడు ఆయన జీవితంలో ఎందుకు అది అయింది అని మనం చూసినట్లయితే ఇంకా చూడండి, అన్ని అపవాది క్రియలతో ఆయన శోధింపబడ్డాడు, అన్ని బాధలలో ఆయన వెళ్ళాడు. కానీ ఆయన జీవితంలో అపవాది దేన్ని అటాక్ చేస్తాడంటే ఆయన శరీరాన్ని అటాక్ చేశాడు కదా. కానీ ఆ శరీరంలో ఉన్న ఆ అపవాదిల్లో క్రియల్లో నుండి ఆయనకు విడుదల వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదే వ్యక్తి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న వారందరికీ కూడా సువార్త చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. కానీ ఈ వ్యక్తి ఆయన ఏం చేశాడంటే, నన్ను చూడండి, ఈ వ్యక్తి మనల్ని ప్రతి ఒక్క బంధకంలో నుండి మనల్ని బయటికి తీసుకురాగలడు అని చూపించాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్స్ అంతా నేను మీకు తెలియజేస్తానంటే, అక్కడ ఆయన జీవితాన్ని నాశనం చేయాలి, ఇకపై ఆయన శరీరంలో ఆయన ఏం చేయలేని పరిస్థితుల్లో ఆయన ఉండాలని అపవాది అనుకున్నాడు. కానీ అదే స్థలంలో ప్రభు ఏం చేశాడంటే ఆయనను ఒక సాక్ష్యంగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పట్టణంలో అన్ని స్థలంలో వెళ్ళి సాక్ష్యం చెప్పేలా ప్రభు ఆయనను చేశాడు. ఇప్పుడు ఆయన బలహీనమే ఆయన శరీరము, కానీ ఆయన బలహీనాన్ని ప్రభు ఏం చేశాడంటే ఒక బలముగా ప్రభు మార్చాడు. హల్లెలూయా, ఒక బలముగా ప్రభు మార్చాడు అని చెప్పేసి మనం చూడగలుగుతున్నాం. అలాగే మనము ఈసాకు వారి యొక్క జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. అబ్రహాము టైం వచ్చిన తర్వాత మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే కరెక్ట్గా చుట్టూ కూడా ఫెమైన్ ఉందన్నమాట, కరువు ఉంది. సో కరువు ఉండేసరికి ఇప్పుడు ఆయనకి మనసు ఏం చెప్పిందంటే
ఈ స్థలంలో ఉండకు, ఈ స్థలంలో ఉండకు అని చెప్పేసి మనసు చెప్తుంది అన్నమాట. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఈ స్థలంలోనే ఉండు, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పేసి ఈసాకుతో ప్రభు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఇంకో చూడండి, అబ్రహాము కాలము తర్వాత గనుక మనం చూసినట్లయితే ఈ ఈసాకు ఈ స్టార్టెడ్ ఆన్ ఎ సపరేట్ జర్నీ. అంటే అదే జర్నీలో ఆయన వెళ్ళలే, ఆయన ఇంకో న్యూ జర్నీలో ఆయన వెళ్ళాడు. అంటే కొత్త మార్గంలో ఆయన వెళ్ళాడు, కొత్త జర్నీలో ఆయన వెళ్ళాడు. మరి నా తండ్రిని దీవించిన అదే ప్రభు నన్ను కూడా దీవిస్తాడని చెప్పేసి ఆ మార్గంలో ఆయన వెళ్తుండగా మనం ఏం చూస్తున్నామంటే, ఆయన చుట్టూన్న ప్రాంతం అంతా కూడా కరువే. అక్కడ దీవెన రావటానికి ఏ ఒక్క స్కోప్ కూడా అక్కడ లేదన్నమాట. కానీ అక్కడ చుట్టూ కరువు ఉన్నా నేను పైకి రాగలుగుతానా అని వారు అనుకున్నా, ఈ ఈసాకు మాత్రం ఎప్పుడు ప్రభు యొక్క మాటను విన్నాడో ఏమైంది తెలుసా, ఆ పట్టణంలో ఎవ్వరూ కోయని పంట ఈసాకు కోసాడంట. హల్లెలూయా. ఇక్కడ ఫరో యొక్క స్వరానికి ఆయన చోటు ఇవ్వలేదు, కానీ ప్రభు యొక్క మాటకు చోటిచ్చాడు. హల్లెలూయా. ప్రభు యొక్క మాటకు ఆయన చోటిచ్చాడు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూడొచ్చండి, చాలామందిని మనం చూడొచ్చు. ఎక్కడంతా వారు నలిగిపోతారు, ఎక్కడంతా వాళ్ళ జీవితంలో స్కోప్ లేదు అని అనుకున్నారో, ఎవరందరూ ప్రభు యొక్క మాటను విన్నారో, అంటే ఈ లోక మాటను విని అలాగే బంధకంలో ఉండకుండా ప్రభు మాటను విన్నారో, వారందరూ కూడా ఒక్క మెట్టు పైకే వెళ్ళారు, కానీ కిందికి ఏ రోజు వెళ్ళాలి. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు మీ ఫర్రో ఎవరు మీ జీవితంలో? హూ ఈజ్ దట్ ఫర్రో ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఎవరు ఆ ఫర్రో? మీ ఆర్థిక స్థితియా, మీ కుటుంబ పరిస్థితియా, మీ జాబా, మీ పిల్లల భవిష్యత్తా? ఏది? దేనికి మీరు భయపడుతున్నారు? దానికి భయపడుతూ అలాగే ఉండిపోతున్నారా, లేకుంటే వాక్యాన్ని ఈరోజు నమ్ముతున్నారా అనే ప్రశ్న ప్రభు ఈరోజు మీ దగ్గర వేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.